హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీనాస్ కిచెన్ ఫ్యామిలీ. ఇక్కడ నేను ప్యాన్ మీద చూసారు కదా, జీరా ఇంకా డ్రైడ్ చిల్లీ అనేది ఆయిల్లో ఉంది. ఇంకా క్యారెట్, క్యాప్సికమ్, జింజర్ గార్లిక్, ఇంకా గ్రీన్ చిల్లీ, బీన్స్ అనేది కట్ చేసుకొని పెట్టుకున్నాం. ఎందుకంటే మా మమ్మీ యాక్చువల్లీ చేశారనమాట కూర, కానీ నేను ఇలాంటివన్నీ తింటుంటాను. సో ఫస్ట్ అయితే మనము ఇలా వేసుకొని ఇక్కడ ఏదైతే వెజ్జీస్ తీసుకున్నామో దాన్ని మనం సార్ట్ చేసుకుంటాం అనమాట. ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టుకుంటాం. దాని తర్వాత ఇందులో రైస్ వేయాలి. మనం నార్మల్గా అయితే లెఫ్ట్ ఓవర్ రైసే వాడాము, ఎందుకంటే ఉద్యానం వండాం కాబట్టి ఆ రైస్ వాడాను. నేనైతే ఈరోజు ఉండిపోవాలనిపించింది, అందుకే ఉండిపోయాను. సో ఇక్కడ చూసారు కదా, ఒక 10 మినిట్స్ వరకు ఇలా పెడితే కొంచెం సార్ట్ అవుతుంది అనమాట. అది ఇంకా కొంచెం కుక్ అవుతే అప్పుడు తినగలుగుతాము. ఇంకా ఇక్కడ కొంచెమే స్పైసెస్ వేసాము, ఏ సాసెస్ ఇంకేటి వేయలేదు. ఎందుకంటే సాసెస్ కూడా ఇప్పుడు కొంచెం అంటున్నారు కదా తినకూడదని, అందుకని చెప్పి సాసెస్ ఏటి వేయకుండానే మనం ఇక్కడ రైస్ వేసుకొని ఇందులోని టర్మరిక్, సాల్ట్, బ్లాక్ పెప్పర్, ఇంకా రెడ్ చిల్లీ వేసి కొంచెం స్టిర్ చేసామన్నమాట. అంతే, చాలా ఈజీ రెసిపీ. ఎవరైతే ట్రై చేస్తారో కమెంట్ సెక్షన్లో రాయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం లెఫ్ట్ ఓవర్ రైస్ అనేది వాడుతున్నాం. నేనైతే ఇప్పుడు ఒక షాపింగ్ వీడియోస్ కూడా పెట్టాను, ఆ రెండు ఎవరు చూడలేదో తొందరగా వెళ్ళి చూసేయండి. ఇంకా షాపింగ్ వీడియోస్ కానీ కుకింగ్ వీడియోస్ కానీ కావాలంటే తొందరగా సబ్స్క్రైబ్ చేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మేమైతే ముందు వేయడం మర్చిపోయాం అనమాట. యాక్చువల్లీ అది వెజ్జెస్లోనే వేయాలి, అందుకని చెప్పి మేము ఇప్పుడు వేస్తున్నాం టర్మరిక్ పౌడర్, ఇంకా సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, ఇక్కడ బ్లాక్ పెప్పర్ పౌడర్ అనేది వేస్తున్నాం. ఇలాగా సాసెస్ లేకుండా చేసాము. దీంతో అయితే పచ్చడి అయితే చాలా బాగుంటుంది. కొబ్బరి పచ్చడి మేము చేసాము, ఆ కొబ్బరి పచ్చడి మనము ట్రై చేసాం దీంట్లో, చాలా బాగుంది. నేను దాని రెసిపీ కూడా తొందరలో పెడతాను. దీంతోపాటు నేనైతే ఆవకాయ ఉండాలి, చాలా బాగుంటుంది. మీరు పిల్లలకైనా సరే లంచ్లో పెట్టచ్చు, డిన్నర్లో పెట్టచ్చు. నార్మల్గా మీరు బ్రేక్ఫాస్ట్ చేయాలంటే కొంచెం ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఇది చాలా హెల్దీ, ఇంకా బాగుంటుంది కూడా. సో ఇది ఒకసారి ట్రై చేసి నాకు ఒక్కసారి చెప్పండి. దాని తర్వాత నేను మిగతా వీడియోస్ కూడా తొందరగా లాంచ్ చేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగా దీన్ని ఇంకా కొంచెం ఎక్కువ ఫ్రై చేసామనుకోండి ఇంకా బాగుంటుంది. కానీ ఎంత పచ్చిగా తింటామో అంతే బాగుంటుంది. వెజిటేబుల్స్ అయితే ఇందులోని మనం పొటాటో వేసుకోవచ్చు, ఇంకా వేరే వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్, థ్యాంక్ యూ.